రెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం పరిధిలోని పెదవేడు గ్రామంలో జాగీర్ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పెదవేడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 245, 246లో సుమారు 123 ఎకరాల జాగీర్ భూములు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల్లో కొంతమంది రైతులు సాగు చేసుకుంటూ ఉండగా అందులోని సుమారు 8 ఎకరాలను యుఆర్సి కంపెనీకి లీజ్ కి ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం ద్వారా నెలకు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కొంతమంది అర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే జాగీర్ భూముల్లో చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టిన సమయంలో అప్పటి స్థానిక ఎంఆర్ఓ అన్వర్ మహమ్మద్ స్వయంగా జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అదే భూముల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో అధికారులు తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాజా మొహినుద్దీన్ ను సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణాలు జాగీర్ భూముల్లోనే ఉన్నట్లు పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు. నిర్మాణదారులు 2 రోజుల్లో తమంతట తామే వాటిని తొలగించాలి, లేని పక్షంలో రెవెన్యూ అధికారులు చట్టబద్ధంగా వాటిని కూల్చివేస్తారని కాజా మొయినుద్దీన్ హెచ్చరించారు. అబ్బాయి సర్పంచ్ వాళ్ళ అబ్బాయి వేరే ఆఫీసర్లు పోతే మీరు అందరు తిరిగి లాస్ట్ కలెక్టర్కే పోతారు కదా, నేను కలెక్టర్కే చెప్తాను. ఆ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళందరినీ విముక్తులను చేయాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఈ వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఉంది, అందుకే ఆపుతుండని వేరే వాళ్ళు చెప్తా ఉండొచ్చు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటే నాకు ఎటువంటి కడుపు నొప్పి లేదు, ఎటువంటి బాధ లేదు. నేను ఆఫీసర్లకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఏ రకంగా అయితే మీరు పర్మిషన్స్ ఇచ్చారో అది పబ్లిక్లో షో చేయండి, గ్రామ పంచాయతీలో అతికించండి. మిగతా రైతులు కూడా అదే రకంగా మీకు అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పర్మిషన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు కూడా రెంటకన్నా ఇచ్చుకుంటారు, కట్టుకుంటారు, అమ్ముకుంటారు, ఏదన్నా ఒకటి చేసుకుంటారు కదా. నాది కూడా సొంత ల్యాండ్ ఉంది, నాకు ఒక 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలలో నేను మంచిగా ఫంక్షన్ హాల్ కట్టుకుందామని అనుకుంటున్నా. మరి ఈ రకంగా వీళ్ళకి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చిర్రో మాకు కూడా ఇవ్వాల్సింది కదా. గౌరవ ఆఫీసర్ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి నేను మన పెదవేడు జాగీర్ భూములలో ఉన్న రైతులందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు మంది చెప్పే మాయమాటలు వినకండి. వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటే సంతోషం, దాన్ని స్వాగతిద్దాం. వాళ్ళకి వస్తే మనకు కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఎవరు మీరు అడగకుండా నేను అడగకుండా ఎవరికి ఆఫీసర్లకు ఎవరు అప్లికేషన్స్ పెట్టకుంటే జాగీర్ భూములకు సంబంధించిన పెద్దవేడు గ్రామంలో దాంట్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సో ఎక్కడ కూడా మనకు జాగీర్ భూమికి సంబంధించినటువంటి ఫైల్స్ అనేటువంటి అందుబాటులో లేవు. సో జాగీర్ భూములు దానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్స్ రిజిస్టర్లకు సంబంధించి ఎక్కడ ఫైల్స్ కూడా అందుబాటులో లేవు. ఓన్లీ మనకు హానీలో మాత్రం రెవెన్యూ రికార్డులలో రైతుల పేరున పట్టాగా నమోదై ఉంది. సో అనాథ నుండి కూడా రైతుల పేరులో పట్టాగా నమోదై ఉంది. కాకపోతే మనకు హెడ్డింగ్ మాత్రం జాగీర్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా విలేజ్ మ్యాప్లో కూడా జాగీర్ పట్టా భూములు అని చెప్పేసి ఏదైతే విలేజ్ నక్షాలో ఒకే దగ్గర నమోదు జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా మనము ఆ జాగీర్ భూముల్లో మనకు ఎటువంటి కూడా నాలా కన్వర్షన్ అనేటువంటిది లేకుండా ఇతరటువంటి కట్టడాలు అనేటువంటి వ్యవసాయ పనులకు వినియోగించడం అనేటువంటి జరగకూడదు. సో దానికి సంబంధించి ఆల్రెడీ నా దృష్టికి వచ్చిన తర్వాత సంబంధిత సిబ్బంది